ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంకా కాంపౌండ్ యాంగిల్స్ వీటికి సంబంధించిన ఫార్ములాస్ మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఈ ఫార్ములాస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే బేసిక్ ఫార్ములాస్ sin a plus b is equal to sin a into cos b plus cos a into sin b. Sin a cos b plus cos a sin b. Sin of a plus b అంటే sin a cos b plus cos a sin b. Sin of a minus b, sin a cos b minus cos a sin b, minus cos a sin b. Sin of a minus b అంటే sin a cos b minus cos a sin b. అదేవిధంగా cos of a plus b, కాస్ వచ్చినప్పుడు రెండు కాస్ టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ అంటే కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి, ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఆఫ్ సైన్ ఏ సైన్ బి. అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, cos a cos b plus sin a sin b, cos a cos b plus sin a sin b. ఇవి ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి ట్రిగ్నోమెట్రీలో కాంపౌండ్ యాంగిల్స్ చాప్టర్లో చూసుకుంటే. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సైన్లో ఏ ప్లస్ బి వచ్చింది, ప్లస్ సింబల్ ఉంటే ప్లస్ ఏ వస్తుంది. సైన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ రేషియోస్ వస్తాయి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ మైనస్ బి కాబట్టి మధ్యలో మైనస్ వస్తుంది, మిగతా అది సేమ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, సైన్ అంటే ఆల్టర్నేట్ రేషియోస్ వస్తాయి, సింబల్ ఏదంటే అదే వస్తుంది. ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్లో సేమ్ రేషియోస్ వస్తాయి, సింబల్ మాత్రం రివర్స్ అవుతుంది అన్నమాట. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనుకోండి, కాస్ వస్తే రెండు కాస్ రావాలి, కాస్ ఏ కాస్ బి మైనస్ ప్లస్ ఉంటే మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మైనస్ ఇంకా ప్లస్ రావాలి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ట్యాన్ కూడా ఉంది, సో దీని తర్వాత ట్యాన్ డిస్కస్ చేద్దాం. tan a plus b. tan a plus b అంటే tan a plus tan b by 1 minus tan a into tan b. చూడండి, tan a plus b అంటే tan a plus tan b. tan of a plus b అంటే tan a plus tan b. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, కింద మాత్రం మైనస్ వస్తుంది. by 1 minus tan a into tan b. 1 minus tan a into tan b. tan of a plus b అంటే tan a plus tan b by 1 minus tan a into tan b. అదేవిధంగా tan of a minus b, tan a minus b ఇక్కడ మైనస్ ఉంటే మనకు కూడా మనకి న్యూమరేటర్లో మైనస్ వస్తుంది అనమాట. tan a minus tan b, tan a minus tan b by 1 plus tan a tan b, 1 plus tan a tan b. ఇక్కడ ఏ సింబల్ ఉంటుందో న్యూమరేటర్లో అది సింబల్ ఉంటుంది, కింద డినామినేటర్లో అది రివర్స్ సింబల్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b డాట్ ఉంటే ఇంటూ. tan ఆఫ్ ఏ మైనస్ బి అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. మైనస్ పైన వస్తే కింద ప్లస్ వస్తుంది అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకి sin 2 θ cos 2 θ tan 2 θ ఫార్ములాస్ వచ్చాయి. sin 2 θ, sin 2 θ అంటే 2 sin θ cos θ. ఫార్ములా 2 sin θ cos θ
ఇది ఫార్ములా. sin 2θ అంటే 2 sin θ ఇంటూ cos θ, ఇది ఫార్ములా. అదేవిధంగా cos 2θ, cos 2θ అంటే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ గా రాసుకోవచ్చు. cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ గా రాసుకోవచ్చు. లేదు దీన్నే 2 cos స్క్వేర్ θ మైనస్ 1 రాసుకోవచ్చు. లేదు 1 మైనస్ 2 sin స్క్వేర్ θ గా రాసుకోవచ్చు. ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇంకా వేరే ఫార్ములాస్ కూడా ఉన్నాయి. కాకపోతే మన కన్వీనియన్స్ ప్రకారం ఎక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలని మనం తెలుసుకోవడం అదే ఇంపార్టెంట్. cos 2θ అంటే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. ట్రిగ్నోమెట్రిక్ ఏంటి 1 ప్రకారం sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 1 కాబట్టి cos స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నాకు 1 మైనస్ sin స్క్వేర్ మైనస్ sin స్క్వేర్, 1 మైనస్ 2 sin స్క్వేర్, sin స్క్వేర్ ని 1 మైనస్ cos స్క్వేర్, అప్పుడు ఇక్కడ 1 మైనస్ cos స్క్వేర్ పెడితే మైనస్ cos స్క్వేర్ వస్తుంది, ప్లస్ అవుతుంది, 2 cos స్క్వేర్ మైనస్ 1. సో cos 2θ కి sin 2θ కి మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, tan 2θ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా మనకి వచ్చాయి అనేది ప్రూవ్ చేద్దాం. ఏమన్నా ఇంతకుముందు చెప్పిన ఫార్ములా తీసుకోండి. ఇప్పుడు sin a ప్లస్ బి ఫార్ములా ఏం చెప్పాను నేను, sin a cos b ప్లస్ cos a sin b. ఇది sin ఆఫ్ a ప్లస్ b ఫార్ములా. sin ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అంటే sin a cos b ప్లస్ cos a sin b. ఇప్పుడు sin 2θ ఫార్ములా కావాలంటే a t రెండు θ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, θ ప్లస్ θ ఏమవుతుంది నాకు 2θ. సో a వాల్యూ θ, b వాల్యూ θ, అప్పుడు రెండు ఏమవుతుంది నాకు sin ఆఫ్ θ ప్లస్ θ అంటే sin 2θ. ఇప్పుడు చూడండి, a is equal to b is equal to θ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది నాకు sin θ 2θ sin θ. a అంటే θ పెట్టాలి కదా, b అంటే θ పెట్టాలి. ఇక్కడ a అంటే θ పెట్టాలి, b అంటే θ పెట్టాలి. అంటే ఏమవుతుంది నాకు sin θ cos θ ప్లస్ cos θ sin θ. ab 2 sin θ cos θ. వచ్చిందా లేదా ఆన్సర్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ sin 3θ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ θ పెట్టండి, b వాల్యూ 2θ పెట్టండి. అంటే ఎక్కడైతే మనకి ఏ ఎంత పెద్ద వాల్యూ అయినా కనుక కనుక్కోవాలంటే మెయిన్ ఈ ఫార్ములా తెలుస్తుంది అనుకోండి. సో ఏ వాల్యూ b వాల్యూ రెండు θ పెట్టాను. అప్పుడు ఏమవుతుంది నాకు sin ఆఫ్ θ ప్లస్ θ sin 2θ. సో మనకు ఆ ఫార్ములా తెలుసు కాబట్టి ఆ పక్క RHS లో కూడా ఏ వాల్యూ θ పెట్టండి, b వాల్యూ θ పెట్టండి. సో sin a cos b ప్లస్ cos a sin b, sin θ ఇంటూ cos θ ప్లస్ cos θ ఇంటూ sin θ. 1 into 2 అన్నా 2 into 1 అన్నా ఒకటే కదా. సో sin a cos b అన్నా cos a sin b, ఇవి చూడండి రెండు θలే కదా. ఇప్పుడు sin θ cos θ, sin cos θ, sin θ cos θ, ఇక్కడ sin θ cos θ, sin θ cos θ ప్లస్ sin θ cos θ 2 sin θ cos θ. ఓకే, సో ఇది విధంగా cos 2θ కూడా మనము ప్రూవ్ చేయొచ్చు అన్న. అది కూడా పెద్ద ఈజీ. cos a cos b మైనస్ sin a sin b చెప్పాను ఆల్రెడీ, గుర్తుపెట్టుకోవాలి. కాస్ అంటే రెండు సేమ్ వస్తాయి రేషియోస్, సింబల్ మాత్రం ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇప్పుడు నేను cos 2θ ఫార్ములా కనుక్కోవాలంటే ఏ వాల్యూ θ పెట్టాలి, b వాల్యూ θ పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు cos θ ప్లస్ θ అంటే ఏ వాల్యూ θ, b వాల్యూ θ. ఇక్కడ కూడా అంతే, cos θ మైనస్ sin θ sin θ అంటే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. వచ్చిందా లేదా? cos 2θ అంటే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ, cos 2θ అంటే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. సో సరిపోయిందా లేదా? సో ఈ విధంగా మనము tan 2θ కి ఫార్ములా డిడక్ట్ చేసుకోవచ్చు, ప్రూవ్ చేసుకోవచ్చు. tan 3θ చేసుకోవచ్చు, cos 3θ చేసుకోవచ్చు, 2θ ఫార్ములా తెలుసుకుంటే కాబట్టి cos 4θ చేసుకోవచ్చు, cos 5θ చేసుకోవచ్చు, sin 5θ చేసుకోవచ్చు. దేనికైనా మనకు ప్రధానంగా యూస్ అయ్యే ఫార్ములాస్ ఇందాక చెప్పిన ఫార్ములా. sin ఆఫ్ a ప్లస్ b అంటే sin a cos b ప్లస్ cos a sin b, cos ఆఫ్ a ప్లస్ b అంటే cos a cos b మైనస్ sin a sin b. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకసారి రాస్తాను.